బర్త్డే కదా ఎక్కడికైనా వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. అలాగే సిరిని కూడా పికప్ చేసుకున్నాము తన ప్లేస్ నుంచి. సో మేము గోకార్టింగ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు మన ప్రొఫైల్స్ మనమే క్రియేట్ చేసుకోవాలి. సో అవి చేసుకుంటున్నాం. సక్సెస్ఫుల్గా చేసేసుకున్నాక మనకి ట్యాక్స్ ఇచ్చేసారు. సో అక్కడ కార్టింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం మేము. అక్కడ ఈచ్ పర్సన్ వచ్చి 999 అనమాట. జస్ట్ 10 మినిట్స్ అంతే ఉంటుంది. సో రైట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి వచ్చామన్నమాట. సో వాళ్ళే ఇట్లా మనకి హెడ్ బ్యాండ్స్, హెల్మెట్స్ అన్నీ వాళ్ళే ఇస్తారనమాట. అలాగే మనకి హెడ్కి కూడా ఇట్లా బ్యాండ్ కూడా వేసేస్తారు వాళ్ళే మనకి సేఫ్టీకి మొత్తము. సో ఆ తర్వాత మన కార్స్ అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట ఇక్కడ రైడ్కి. సో మేమైతే రెడీగా కూర్చుండిపోయాము. సో ఇక స్టార్ట్ అయిపోతున్నాము. సో అక్కడ చూసారంటే అట్లనే మేము కూడా రైడ్ చేసాము. వాళ్ళలో మేము ఉన్నామన్నమాట. మీకు బాగా చూస్తే కనిపిస్తుంది. సో ఆఫ్టర్ దట్ 10 మినిట్స్ తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేసి వచ్చేసాము. కార్టింగ్ అయిపోతూనే మేము ఇట్లా ప్లే జోన్కి అయితే వచ్చేసామన్నమాట. సో మొత్తము ఆడుకునేకి చాలా బాగున్నాయన్నమాట ప్రతిదీ. సో మనము ఇట్లా కిడ్స్కి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా సో ఇలా మనం గేమ్ ఆడేవి చాలా అయితే ఉన్నాయి. సో అన్నీ చూస్తూ ఉన్నాం మేము మొత్తము. ఏది ట్రై చేయాలని అయితే అనుకోలేదు. బట్ ఇక్కడైతే ఫుల్ పిల్లల్లాగా ఆడుకుంటూ కూర్చున్నాము నేను, సిరి, చెర్రీ ముగ్గురము. సో ఫుల్ బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఇక్కడంతా. సో అంతా ఒక రౌండ్ వేసుకుంటున్నాము. ఇక్కడ గన్స్తో కాలుస్తున్నట్లు ఆడుకుంటూ మేమంతా. సో కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇక్కడ షూటింగ్ది కూడా ఉందన్నమాట. సో అది కూడా చూసేసి ఆ తర్వాత పైకి వచ్చేసాము. ఇది బాల్ గేమ్ అనమాట. ఇది కూడా ఆడొచ్చు. సో ఇట్లాంటివన్నీ మేము అన్నీ చూసి తిరిగి ఎంజాయ్ చేసామన్నమాట ఇక్కడ. ఇది వచ్చేసి బెంగళూరులో మార్తహల్లిలో ఉన్న గోకార్టింగ్ ప్లేస్. గోకార్టింగ్ అయిపోతానే మేము రిటర్న్ అయిపోయాము. సో నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 4 o'clock అలా అయిపోయిందనమాట. మేము వచ్చేసి స్నో సిటీకి వెళ్దామని చెప్పేసి వచ్చేసాము. వితౌట్ ఫుడ్ అనమాట. లంచ్ ఏం చేయలేదు ఇంకా. సో అట్లానే వచ్చేసాము. చాలా ట్రాఫిక్ ఉన్నింది. సో అట్లా లేట్ అయిపోయిందనమాట. 4:30 అట్లా అయిపోయింది మాకి. సో స్నో సిటీకి వచ్చేసాము. ఇక్కడ మాకు దగ్గరలోనే. సో ఇది సమ్మర్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట స్నో సిటీలో. సో అందుకనేసి అదే పనిగా వచ్చాము మళ్ళీ మేము. కార్ అక్కడ పార్క్ చేసేసి వచ్చేసాము. అండ్ అక్కడ వచ్చేసి టికెట్స్ మనం తీసుకోవాలన్నమాట 3 మెంబర్స్కి అని చెప్పేసి. సో మేమైతే స్నో సిటీకి మాత్రమే తీసుకున్నాము. ఫన్ వరల్డ్ అలా వాటర్ వరల్డ్ అయితే ఏం తీసుకోలేదు. వాటర్ వరల్డ్కి ఇంకో 1 month వెళ్ళాక అలా వద్దాము. సో సమ్మర్ కదా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాము. అండ్ ఇవాళ వచ్చేసి అక్కడికే మోస్ట్లీ టైం అయిపోతుందన్నమాట. ఇక్కడ మేము వచ్చేసి లంచ్ చేయలేదు కాబట్టి మేము ఇక్కడే లంచ్ చేద్దాం అనుకున్నాము. సో ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము ఇక్కడికి. సో ఇక్కడ కేఫ్ ఉంది. ఇక్కడికి వచ్చేసి మేము సమ్ బర్గర్స్, శాండ్విచ్ అలాగే పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము. చీజ్ పిజ్జా ఒకటి, ఆ తర్వాత వచ్చేసి వెజ్ చీజ్ శాండ్విచ్ వచ్చేసి ఆర్డర్ చేసుకున్నాము. సో మేము ఇంకా మనకి డ్రెస్సెస్ అన్నీ ఇలా ఇచ్చేస్తారనమాట వాళ్ళే. సో స్నో సిటీకి ఎంటర్ అయిపోయాం. లోపల ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అంతా మేము. ఫస్ట్ రాగానే వీడియోస్, ఫొటోస్ అన్నీ కవర్ చేసేసుకున్నాము. మాకు దానికే 40 minutes టైం పట్టేసింది. ఆ తర్వాత అంతా ఇట్లా మేము ఆడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. దట్టు వీక్ డేస్లో వచ్చారంటే క్రౌడ్ ఎక్కువ ఉండదు. సో మనం మాత్రమే అట్లా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మేము ఇట్లా బాగా ఎంజాయ్ చేసాం ప్రతి ప్లేస్లో ఇట్లా లోపల అంతా. అండ్ ఇక్కడ కాఫీ కూడా ఉంటుంది మనకి. అలాగే ఇట్లా మేము బాలేజ్ ఇదంతా మేము ట్రై చేసి ఇద్దరం వెళ్ళలేకపోయాము. ఫుల్ బాగా చలిగా ఉంది. అంటే స్నోలో కదా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము ఇలా. మీరు కూడా సమ్మర్లో అయితే ఇలా వెళ్ళొచ్చు, బాగా అనిపిస్తుంది. నా బర్త్డే రోజు ఇలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట డే అంతా ఫుల్. సో చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.